చంద్రబాబుపై ప్రజలకున్న నమ్మకమే వైసీపీని తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచిన అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బూటకపు హామీలతో జగన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు భారీ విజయాన్ని అందించారని తెలిపారు. తన విజయం చంద్రబాబుకు అంకితమంటున్న టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుతో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొట్టమొదటిసారిగా ఇప్పుడు 37,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించారు. ఆయన మాటల్లో ఒకసారి విందాం. అన్న చెప్పండి అన్న, తెలుగుదేశం పార్టీలో మీరు మొట్టమొదటిసారిగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అడుగుపెట్టి భారీ విజయం సాధించారు. దీని పట్ల మీరు ఏమంటారు? ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి అంకితం. ఈ విజయం ఆయన వల్లనే మా అందరికి కూడా దక్కింది. ఎందుకంటే ఏ రోజైతే ఆయన అసెంబ్లీలో శపథం చేశాడో, నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతా అన్నాడు. వైసీపీని తుడిసిపెట్టుకుపోయేటట్టు ఈ రోజు ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధిపైనే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఈరోజు ప్రజలు బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీకి తీర్పిచ్చడం జరిగింది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న విశ్వాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. 2019లో ప్రజల్ని మోసం చేసి సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేసి ఆ రోజు వాళ్ళు దీంట్లోకి రావడం జరిగింది, అధికారంలోకి. ఏదేమైనా కూడా వాళ్ళని తిప్పుకోవడం జరిగింది. వై నాట్ 175 అన్నాడు. ఈ రోజు ఆయన్ని 10 అసెంబ్లీ స్థానాల లోపే ఆయన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కట్టడి చేసిందంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా కొడుతుందో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి కూడా ఈ రోజు ఇంత దిగ్విజయాన్ని అందించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము, వైనాట్ 175 అని ఇంతకు ముందు నినాదం చెప్పింది. ఎందుకు ఈ విధంగా జరిగిందంట? ఎప్పుడూ పథకాలు ఉన్నాయి. అతను భ్రమలో ఉన్నాడు. పథకాలు అన్నట్టు ఈ పథకాలు ఎప్పటికి కూడా ఉన్నాయి. ప్రజలకు ఇంతకన్నా మంచి పథకాలు ఉన్నాయి. అతనేదో నేను బటన్ నొక్కుతా అంటే ఆ పథకాలు అనుకుంటున్నాడు. ఆ బటన్ నొక్కుల్లో ఎంత నిజంగా బెనిఫిట్స్ తీసుకుపోతుంది, ఎంత అతను ఖాతా లేకపోతుంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు పరిపాలన చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, అన్ని కూడా బయటకు తీస్తాం, అవినీతి అంతా బయటకు తీస్తాం. అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే కూడా రెడీగా ఉన్నాం. జైలుకు పంపించేదానికి కూడా ఏర్పాట్లు. ఎందుకంటే పూర్తిగా అవినీతి పడిన ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ఈ రోజు అర్థమైంది. ఇది ప్రజా సంక్షేమం అంటూ, ప్రభుత్వ పథకాలంటూ ప్రజల్ని మోసం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. అందుకే తెలుగుదేశం పార్టీకి ఇంత భారీ మెజారిటీతో విజయం సాధిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అమిలినేని సురేంద్రబాబు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్ తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.